444 6 9 10 10 11 11 11 12 14 14 ఇవేవో విద్యా సంస్థల ఎగ్జామ్ రిజల్ట్స్లో వచ్చిన ఫలితాలని మాత్రం అనుకోకండి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక నియోజకవర్గంలో పోలింగ్ బూత్లలో వచ్చిన ఓట్లు ఇవి. పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా డిపాజిట్లు కూడా దక్కలేదనేది బాహటంగా బయట నడుస్తున్నటువంటి చర్చ. అయితే నిజామాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కి దారుణంగా ఈ స్థాయిలో ఓట్లు రావడం హాట్ టాపిక్గా మారింది. నిజామాబాద్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఆర్మూర్ ఒకటి. 10 ఏళ్ల పాటు కారు పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఒక్కసారిగా ఈ స్థాయిలో ఓటు బ్యాంకు పడిపోవడం కేసీఆర్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాజిరెడ్డి గెలుపు కోసం పనిచేయలేదనే పుకార్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అలానే నియోజకవర్గంలోని 217 పోలింగ్ బూతుల్లో 3 అంకెల సంఖ్యలో ఓట్లను పొందలేకపోయింది. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం రాకపోవడం పార్టీ శ్రేణులను షాక్ గురిచేసింది. ఈ క్రమంలోని నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా ఆర్మూర్ పురపాలికలోని పెర్కిట్ పరిధిలోకి వచ్చే కొన్ని పోలింగ్ బూతుల్లో 20 ఓట్లు కూడా తెచ్చుకునేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక్కడ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్లుగా స్పష్టమవుతుంది. పురపాలికలోని మరికొన్ని చోట్ల బీజేపీ ఖాతాలకు భారీగా చేరాయి ఈ ఓట్లన్నీ. అలాగే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాస స్థలంగా ఉన్న మామిడిపల్లిలోనూ ఏ బూత్లోనూ 50 ఓట్లు రాబట్టలేకపోయింది. అయితే ఓటమితో కార్యకర్తలు కుంగిపోవాల్సిన అవసరం లేదని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పుకొస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోని దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కోలుకోలేని స్థాయిలో నష్టపోయింది. ఈ తరుణంలో వచ్చే పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం పోటీలో ఉంటుందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. గెలవడం సంగతి పక్కన పెడితే పోటీలో అయినా ఉంటుందా అని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నారు. వరుస ఓటములతో క్యాడర్లో బలం సన్నగిల్లి పార్టీ మారే యోచనలో ఉన్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి క్యాడర్ని కాపాడుకోవడానికి కేసీఆర్ ఏం ప్లాన్స్ వేస్తున్నారో చూడాలి. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రాజేష్, ఎందుకు ఈ స్థాయిలో ఓట్ బ్యాంక్ పడిపోయింది? ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, సామాజిక వర్గ పరంగా చూసినా క్యాడర్ పరంగా చూసినా బాజిరెడ్డి గోవర్ధన్ ఇటు జీవన్ రెడ్డికి చాలా బలమైనటువంటి స్థానిక క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ సింగిల్ డిజిట్లు డబుల్ డిజిట్లు వచ్చినాయి ఓట్లు ఇక్కడ? రైట్, నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి మొన్న జరిగిన ఎన్నికల్లో భాగంగా ఏదైతే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మునురుగాపు సామాజిక వర్గం చెందిన బాజిరెడ్డి గోవర్ధన్, రెడ్డి సామాజిక వర్గం చెందిన జీవన్ రెడ్డి ఇద్దరు, ఒక పక్క కాంగ్రెస్ అభ్యర్థి, ఒక పక్క బీఆర్ఎస్ అభ్యర్థి, ఇద్దరు కూడా పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ని నిలబెట్టినందుగా ఒక పక్క కార్యకర్తల్లో చర్చ జరిగినప్పటికీ, గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చాలా పెద్ద వయసు అయినప్పటికీ కూడా